24వ సంవత్సరం నుండి మనలందరినీ దాటించి 2025వ సంవత్సరంలో మనలందరినీ అడుగుపెట్టిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆరాధన దేవుని వాక్యాన్ని వినటానికి శక్తిని దయచేలాగున ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా, నీ మాటలు ధ్యానం చేయటానికి మీరు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి వందనాలు. మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు మాకు మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియులారా, మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి గట్టిగా సభలు కూడా దేవున్నామని కనపరచండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ కూడా ఈ 2025వ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నా. మనం గమనిస్తే చాలామంది పోయిన సంవత్సరం 2024వ సంవత్సరాన్ని అడిగితే 24వ సంవత్సరం ఎట్లుందయ్యా అని ఒకరు అడిగామనుకోండి, అబ్బే పరమ దరిద్రంగా ఉంది సార్, ఏం బాగలేదు సార్ అని ఒకడు అంటాడు. ఇంకొకరిని ఎవరినైనా ఏమయ్యా 24 ఎట్లుంది అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు తెలుసా? బ్రహ్మాండంగా ఉంది సార్ అంటాడు. ఒకరికేమో బాగుంటుంది, ఒకరికేమో బాగలేదు. అయితే ప్రియులారా, 2004వ సంవత్సరం చాలా విపత్తులు వచ్చాయి, భయంకరమైనటువంటి రోగాలు వచ్చాయి, కనీవినే వెరుగని రోగం వచ్చింది. ఈ కరోనా జబ్బుతో ఎంతోమంది చచ్చిపోయారు, కుప్పలు తెప్పలుగా చచ్చిపోయారు, లెక్కలేనంతమంది చచ్చిపోయారు. ఆ శవాలను మొయ్యలేక ట్రాక్టర్లలో, ఆటోలలో లేదా లారీలలో తీసుకెళ్ళి పెద్ద పెద్ద గుంతలు దవ్వి అక్కట్లో బూట్ చేశారు. కొంతమంది హాస్పిటల్కి వెళితే రోగమని భర్తమే హాస్పిటల్లో ఉంటాడు, భార్య బయట ఉంటుంది. భర్త ఎప్పుడు చచ్చిపోయింది ఎవరికి? భార్యకు కూడా. అలాంటి స్థితి 24లో జరిగింది. అప్పుడు అందరూ ఏమన్నారో తెలుసా? ఇక అంతము దగ్గరికి వస్తుంది అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? అంతం దగ్గరికి వస్తుందండి, ఇంక అయిపోయింది, ఇందరితో క్లోజ్ అన్నారు. అవునా? ఎలోకలోక నెట్టుకొని 24 దాటుకొని వచ్చాం, 25లో పడ్డాం. 25లో పడంగానే ఏ టీవీలో చూసినా లాస్ ఏంజల్స్ గురించి చెబుతున్నారు, అమెరికా దేశాన్ని గురించి. అమెరికా దేశంలో ఏం జరిగిందంటే, లాస్ ఏంజల్స్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీ మొత్తం తగలబడిపోయింది. ఆ సిటీలో ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. అమెరికాలో లాస్ ఏంజల్ అనే సిటీలో ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. అక్కడ ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు జరిగింది. సినిమా యాక్టర్లకు అవార్డులు ఇచ్చే ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ ఒక క్విజ్ ఏర్పాటు చేశారు. మీకు ఎవరు హీరో అంటే ఇష్టం అని అడిగారు. అడిగితే మా నాన్న అమ్మ అంటే మాకు హీరోలు వాళ్ళే ఇష్టం అన్నారు కొంతమంది ఏమన్నారు తెలుసా? మా సినిమా హీరోలే మాకు లైక్ అన్నారు. మరి దేవుడు అంటే అని అడిగారు. మాకేం అక్కర్లేదండి అన్నారు. ఎవరు అక్కర్లేదు చెప్పాలి? ఎవరు అక్కర్లేదు? దేవుడు అక్కర్లేదండి అన్నాడు. అంటనే ఏమైపోయింది తెలుసా? ఒక అమ్మాయి ప్రవచించింది. ఏమని తెలుసా? ఇక 2 రోజుల్లో దేవుడు ఈ లాస్ ఏంజల్స్ సిటీని కాల్చేస్తాడు అని చెప్పింది. ఏం చెప్పింది? కాల్చేస్తాడు. ఎందుకు ఆ మాట ఆ సహోదరి ప్రవచించిందో తెలుసా? దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఎవరు చేసినా, మళ్ళీ చెబుతున్నా, దేవునికి ఇష్టము లేని పనులు ఎవరు చేసినా, దేవునికి వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా, దేవునికి ఇష్టము లేకున్న పనులు ఎవరు చేసినా, దేవుడంటే భయము భక్తి లేకుండా ఎవరైతే ఉంటారో వారందరి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఒక ఆదివారం గుడికి వస్తే చాలు పాస్టర్ గారు, లేదు క్రిస్మస్ పండగకు వస్తే చాలు అయ్యగారు, లేదు ఒక సువార్త కూడికి వెళ్తే సరిపోద్ది,
లేదు, వారం వారం కానికేస్తే సరిపోద్ది. ఇంకా కొంతమంది ఏమంటారో తెలుసా, అయ్యా దశమ భాగాలు ఇస్తే సరిపోద్ది. ఇంకా కొంతమంది ఏమంటారో తెలుసా, చర్చికి ఫ్యాన్లు ఇస్తేనో సప్పటేస్తేనో సరిపోద్ది. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరికి తోచిన బైబిల్ వాళ్ళు రాసుకుంటున్నారు. ఈ బైబిల్లో మర్చిపోతున్నారు. ఏ బైబిల్లో? పరిశుద్ధ గ్రంథమైన ప్రవక్తల చేత ప్రవచించి దేవుని చేత వ్రాయించబడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరిచిపోయి ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు బైబిల్ కొటేషన్ చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను మనం చూస్తే ప్రియులారా, బైబిల్లో సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయాయి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు చెప్పండి, ఎవరు? లోతు. హల్లెలూయా, గట్టి చేద్దాం. హల్లెలూయా. నిద్రమత్తు వదిలేయండి కాసేపు. సొదొమ గొమొర్రా పట్టణాలు లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అలాంటి వ్యక్తి అంటే పరమ భక్తుడు. ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడు? బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, యెహోవా యందు 128వ దావీదు కీర్తన మొదటి వచనంలో. మళ్ళీ తీద్దురే, కాస్త అట్ట వినండి. 120 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ అని బైబిల్లో వ్రాయబడింది. ఈ లోతు ఎలాంటి వాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు? భయభక్తులు కలిగిన వాడు. ఈ లోకంలో చాలామందికి భయం ఉంటుంది, దేవుడు అంటే భక్తి ఉండదు. భయం ఉంటుంది, ఓ మా గుడికి పోకపోతే ఏమన్నా నవ్వుద్దేమో, కానికి ఇవ్వకపోతే ఏమన్నా నవ్వుద్దేమో. ఇదేంటి? భయం. ఇదేంటి? భయం. కొంతమందికి భక్తి ఉంటుంది, 2 రకాల భక్తి. ఒకటి కొంగ భక్తి, ఒకటి నిజమైన భక్తి. ఒకటి చెప్పండి, కొంగ భక్తి ఉత్తది. అందుకే వేషధారులారా అన్నాడు బైబిల్లో. ఎవరు? ఈ కొంగ భక్తి వాళ్ళని చూసి. ఎలాంటి వారంటే పైకి నటిస్తూ ఉంటారు, ఎలాగ భక్తి ఉన్నట్టు. భక్తి ఉన్నట్టు నటించేవారు కొంతమంది అయితే, నిజముగా భక్తి కలిగిన వారు కొంతమంది. ఈ లోతు నిజమైన భక్తిపరుడు. హల్లెలూయా. నిజమైన భక్తి. దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, ఒంటి నిండా భయం ఉంది. దేవుని కోసం ప్రాణత్యాగం చేయటానికి కూడా ఇష్టపడ్డాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నిజమైన భక్తి కలిగిన వాడు. ఎవరో తెలుసా? యోబు. ఎవరు? యోబు చరిత్ర మీ అందరికీ తెలుసా? బాగా తెలుసు. యోబు చరిత్రలో మీరు చూస్తే అక్కడ రాశారు, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో, ఊజు దేశములో ఇలాంటి ధనవంతుడు లేడు, నీతిపరుడు లేడు, భక్తిపరుడు లేడు. ఊజు అనే ఒక దేశం ఉందట. ఆ దేశంలో ఇతను మంచి ధనికుడట. హీఈస్ అ ల్యాండ్ లార్డ్, కోటీశ్వరుడు, కోట్లకు పడిగెత్తినటువంటి వ్యక్తి యోబు. అతని దగ్గర దాసదాసీలు ఉన్నారు. ఆయన అలా చిటికేస్తే పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలాగ కనిసైగ చేస్తే పనిచేసేవారు ఉన్నారు. కుమార్తెలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మనమన్లు ఉన్నారు. బాగా పంటలు, భూమి అన్నీ ఉన్నాయి. ఆయనకి సర్వం ఉంది. ఆయనకు లేదంటూ ఏది లేదు. ఈ దినాల్లో ధనం ఉంటే మదం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఏముంటే? ధనం ఉంటే. బైబిల్లో రాశారు, ధనము ఎక్కడ ఉంటే నీ హృదయము అక్కడ ఉంటుంది. బైబిల్లో తేటగా రాశారండి. జాగ్రత్తగా మీరు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నా. ధనము ఎక్కడ ఉంటే అక్కడ వీని మనస్సు ఉంటుందట. అందుకే బైబిల్లో రాశారు, ధనము ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడ ఉంటుంది నాయన అన్నారు. కానీ యోబు చరిత్ర తారుమారైంది. యోబు చరిత్ర ఎలాగుందంటే, ధనవంతుడే, ఆస్తిపరుడే, ఐశ్వర్యవంతుడే, అందగాడే, కానీ తనలో మదం లేదు. ఏముంది? భక్తి ఉంది. భక్తి ఉంది. అలాంటి భక్తిపరుడట ఆ దేశంలో లేడట. అలాంటి నీతిపరుడట ఆ దేశంలో లేడట. అంత గొప్ప భక్తి కలిగిన, నీతి కలిగిన వ్యక్తిని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఈ దినాల్లో మనం గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటున్నాం. నాలాంటి నీతిపరుడు లేడండి, నేను మంచోడినండి, నేను నీతిపరుడండి, నేను భక్తిపరుడండి, నేను భక్తిపరురాలండి, నేను చందా ఇస్తున్నానండి, నేను గుడికి డొనేషన్.
నీ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు. నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. ఫలాని మార్తమ్మ మంచిది, భక్తిపరురాలు. ఫలాని అగస్త్యన్ రాజు మంచోడు, భక్తిపరుడు అని చెప్పాలి. నా గురించి ఇంకొకరు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? చెప్పండి. ఎవరు చెప్పాలి? యోబు గురించి అలాగ దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. భక్తిపరుడు. సాతాను శోధించినప్పటికీ యోబును సాతాను శోధించాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అయ్యా, యోబుని ఎలాగైనా శోధించు, అయితే అతని ప్రాణము జోలికి పోవద్దు. కానీ సాతాను ఏం చేశాడు? అన్ని విధాలు అతన్ని పరీక్షించాడు. అతని భక్తి సడలిపోతుందేమో. మీరు జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అతని భక్తి సడలిపోతుందేమో అని భయపడిపోతాడేమో, బెదిరిపోతాడేమో, సాతాను ప్రబోలబెట్టే ప్రబోలానికి లోబడతాడేమో అని చూశారు. సాతానుకున్న యోబుకున్న ఆస్తంతా పోయింది. ఆయనకున్న పశువులన్నీ పోయాయి. తనకున్న గర్భఫలం అంతా పోయింది. చివరికి ఏమీ మిగల్లేదు. ఒంటరి వాడైపోయాడు. భయంకరమైన కురుపులో రోగం చేత నడు రోడ్లో కూర్చున్నాడు. యోబు దగ్గరికి స్నేహితులు వచ్చారు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. భార్య యోబు దగ్గరకు వచ్చింది, అయ్యా దేవుడు నీకేం మేలు చేశాడు? దేవుడు నీకు ఏం మేలు చేశాడు? ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, కానీ అన్నీ తీసుకున్నాడు ఆయనే. మనమైతే ఏమంటామో తెలుసా? మనకి ఏదన్నా అప్పులు వచ్చి మన ఆస్తి అంతా పోయింది అనుకుందాం. అప్పు వచ్చి అప్పులు చేసుకొని మన ఆస్తి అంతా పోయింది అనుకోండి, ఏమంటారో తెలుసా? దేవుడు అనేవాడే ఉంటే నా బతుకు ఇట్లా ఎందుకు అవుతుంది? దేవుడు అనేవాడే ఉంటే వయసుకు ఎదుర్చిన కొడుకును ఎందుకు చంపేస్తాడు? దేవుడు అనేవాడే ఉంటే నా బిడ్డ జీవితం ఇలాగ తయారు ఎందుకు అవుతుంది? అల్లుడు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి నిందిస్తాం. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? తన భార్యతో, అయ్యా దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో, మరణము కమ్ము అంది. కానీ యోబు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. చప్పట్లు కొడదామా? ఈ 2025 సంవత్సరం దేవుడు సమృద్ధిగా నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ప్రియులారా. 24 వదిలేయి, 24ను వదిలేయి. ఏమన్నారో తెలుసా? ఇదిగో పాతవి గతించను, ఏం కొత్తవైనాయి? ఏం కొత్తవి కాలే. క్యాలెండర్ మారుస్తున్నాం. 24వ క్యాలెండర్ తీసేసి 25వ క్యాలెండర్ పెడుతున్నాం, అదే కొత్త. పోయిన సంవత్సరం 2000 చీర అయితే ఈ సంవత్సరం 3000 చీర, అదే కొత్త. పోయిన సంవత్సరం మామూలు డెకరేషన్, ఈరోజు బ్రహ్మాండమైన డెకరేషన్, ఇదే కొత్త. మన జీవితాల్లో ఏం మార్పు వచ్చిందో ఒకసారి మనల్ని పరీక్షించుకోవాలి ప్రియులారా. నువ్వు నూతన జన్మ ఎత్తాలి. బైబిల్లో వ్రాశారు, నేను కొటేషన్ చెప్పడానికి ఆలస్యం అవుతుంది కనుక త్వరగా వెళ్ళిపోతున్నాను. సంవత్సరములు జరుగుచుండు కొలది నీ కార్యములు నూతనమవుచున్నవి అని రాశారు. సంవత్సరములు గడిచే కొద్దీ దేవుడు అంటున్నాడు, మన ఎడల నూతన కార్యాన్ని చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటి నూతన కార్యం చెప్పండి అమ్మ? ఏంటి నూతన కార్యం? నీ జీవితంలో మార్పు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. 2025 సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా ప్రియులారా? దేవుడిచ్చిన దయా కిరీటం. ఏ కిరీటం అది? ఇనపల్లె దయా కిరీటం. ఎందుకు ఆ దయా కిరీటం ఇచ్చాడో తెలుసా? ఆ కిరీటాన్ని భద్రంగా నువ్వు తల మీద కాపాడుకోవాలి, నీ శిరస్సు మీద. ఆ యొక్క దయా కిరీటాన్ని నువ్వు చేజార్చుకోకూడదు. దేవుడు దయదలిచి మరొక సంవత్సరాన్ని నీవు మారాలని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. బిగ్గర చేద్దాం హల్లెలూయా. మందిరంలో సంతోషం ఉంటుంది. ఏముంటుంది మందిరంలో? మందిరంలో సంతోషం ఉంటుంది. మందిరంలో సమాధానం ఉంటుంది. మందిరంలో నెమ్మది ఉంటుంది. మందిరంలో ఆరోగ్యం ఉంటుంది. మందిరంలో సమస్తం ఉంటుంది. కనుక మందిరంలో ఎట్లా ఉండాలంటే ఉత్సాహంగా ఉండాలి. ఎందుకు ఉత్సాహంగా ఉండాలి తెలుసా? నీ కష్టాలు, కన్నీళ్ళు, వేదన, దుఃఖము, సమస్యలు, అబ్బులు, జబ్బులు అన్నిటినీ తీసివేయటానికి ప్రభు అన్నాడు, ప్రయాసపడుతున్నావా నీవు? నా దగ్గరికి రా.
మరి ఇక్కడికి వచ్చినా కూడా ఏదో పోగొట్టుకున్న దాని మాదిరి కూర్చుంటావే, ఏదో పోగొట్టుకున్న మాదిరి కూర్చుంటావే. ఇక్కడ సంతోషంగా ఎందుకు సంతోషంగా ఉన్నా తెలుసా? నేను ఇక్కడ నుండి నా కష్టాలన్నీ తొలగించుకొని సంతోషము సమాధానముతో నేను ఇంటికి వెళుతున్నా అనే సంతోషం ఉండాలి. చప్పట్లు కొడదాం. అందుకు మందిరానికి రావాలి, విసోమని కూర్చోవడానికి కాదు, ఏదో పోగొట్టుకున్నాడు మాత్రం కూర్చోవటం కాదు. యోబు భక్తిపరుడు. యోబును దేవుడు కాచి కాపాడి సంరక్షించాడు. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, మళ్ళీ చెబుతున్నా, ఈ 2025 సంవత్సరంలో ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, భక్తి అనగా 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడచాలి. ఏ మార్గంలో నడుస్తున్నావు నువ్వు? ఒకసారి ప్రశ్నించుకో. నీకు నువ్వే ప్రశ్న వేసుకో. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. లోకం వైపు నడుస్తున్నావా? పరిశుద్ధత వైపు నడుస్తున్నావా? పాపం వైపు నడుస్తున్నావా? టీవీలు సీరియళ్ళ వైపు నడుస్తున్నావా? బ్రాందీ షాప్ వైపు నడుస్తున్నావా? ఆకు పొగాకు వైపు నడుస్తున్నావా? లేక సిగరెట్టు బీడి తంబాకు వైపు నడుస్తున్నావు? ఎక్కడ నడుస్తున్నావు? 25లో ఇది ప్రశ్నించుకోవాలి. ఊరికే వచ్చింది, చప్పట్లు కొట్టాం, అయిపోయింది. కొత్త ఏడు మొదలు పెట్టేను మన ఎవరి బ్రతుకులో కొత్త ఏడు మొదలైంది? అదే జీవితం, అదే గబ్బు మాటలు, అదే బూతు మాటలు, అదే అబద్ధాలు, అదే గుడికి రాని సోమరితనం. ఏం మారింది? పాటేమో లాగా తీసి పాడతావు, కొత్త ఏడు మొదలుపెట్టింది మన బతుకులో అని. నీ బతుకుల్లో కొత్త ఏడు మొదలు పెట్టాలంటే యెహోవా త్రోవల యందు నడచాలి. దేవుని మార్గంలో నడచాలండి. మన ఇష్టానుసారమైన మార్గం నడచడానికి వీల్లేదు. ప్రియులారా, ఒకప్పుడు నేను లోకం వైపు నడిచేవాడిని. భయంకరమైన నా జీవితం, సాక్ష్యం చెప్పాలంటే భయంకరంగా ఉంటుంది. అతి ఘోరమైన పాపి, దుర్మార్గుణ్ణి. లోకం వైపు నడిచా, పతనమైపోయా. ఎప్పుడైతే క్రీస్తు వైపు నడవటం ప్రారంభించానో దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. అది తెలక ఒక్కొక్క ఆవిడ అంటది, అయ్యగారు మా ఇంట్లో శాంతి లేదండి, మా ఇంట్లో సమాధానం లేదండి, మా ఇంట్లో నెమ్మది లేదండి, డబ్బులు అయితే సంపాదిస్తున్నామండి, నేను సంపాదిస్తున్నాను, నా మొగుడు సంపాదిస్తున్నాను, నా కొడుకు కోడలు అందరం సంపాదిస్తున్నామండి. కానీ ఆ డబ్బు ఎటుపోతుందో అప్పులు అట్నే ఉన్నాయ్యా. పోయిన క్రిస్మస్ పండుగ అప్పు చేశాం పాస్టరయ్య, ఇప్పటికి కూడా అదే అప్పు కడతా ఉన్నాం. కారణం ఏమిటో తెలుసా? దేవుడు అంటే భయము భక్తి లేని స్థితి. దేవుని మార్గంలో నడిస్తే యోబు దేవుని మార్గంలో నడిచాడు. అందుకే అంత ఊడ్చిపెట్టుకుని వెళ్ళిపోయింది. ఆయనకి ఏం లేదు, ఒంటరివాడైపోయాడు. నడి రోడ్లో కూర్చున్నాడు, పుండుతో బోకు పెంచేలు వేసుకుని గోకుతూ కూర్చున్నాడు. కానీ దేవుణ్ణి దూషించలేదే, దేవుని నిందించలేదే. దేవుని యందు భక్తి అలాగే ఉంది, దేవుని యందు భయము అలాగే ఉంది, దేవుని యందు విశ్వాసము అలాగే ఉంది. అందుకే మునపటి కంటే యోబుకు అధికమైన మేలులు అనుగ్రహించాడు. 24వ సంవత్సరపు ఆశీర్వాదాల కంటే అధికమైన మేలులు మనం పొందుకోవాలి. ఊరికే వచ్చాం పోయామంటే కుదరదు. ఆ కాలం పోయింది. దేవుడు మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. నేను మరొక సంవత్సరాన్ని నీకు ఇచ్చా, మరొక సంవత్సరపు దయా కిరీటాన్ని నీకు నేను ఇచ్చా. ఏం చేస్తున్నావు? ఆ కిరీటాన్ని పారేసుకుంటున్నావా? లేదా ఆ కిరీటాన్ని ధరించుకొని ఓ రాజకుమారుడుగా, రాజకుమార్తెగా నీవు లోకంలో జీవిస్తావా? ప్రశ్న. అందుకే ప్రియులారా, ఈ 2025 సంవత్సరం ఒక వాగ్దానాన్ని మీకు చెప్పి నేను ముగింపు లేకొస్తా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న వారి కీర్తనలు 121వ సంకీర్తన 5వ చరణాన్ని చదువుదాం. చదువు నాయన. ఎవరు కాపాడతారు? బైబిల్ ఉన్నవారు చూడండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి. అది లేదంటే మీ బుర్రల్లో పెట్టుకోండి. ఏది లేకుండా ఉత్త బుర్రతో ఇంటికి వెళ్ళబాకండి. యెహోవాయే నిన్ను ఎవరు కాపాడతారు? నిన్ను చెప్పండి, ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడాల్సిందే.
లాస్ ఏంజల్స్ సిటీ అమెరికాలో దగ్ధమైపోయింది, బూడిదైపోయింది. అమెరికా దేశం అండి, ఉన్నతమైన దేశం అండి, అది టెక్నికల్గా బాగా డెవలప్ అయిన దేశం అండి, అది అమెరికా దేశం అంటే ధనిక దేశం అండి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అమెరికా వైపు చూస్తున్న దేశం అండి. కానీ ఆ లాస్ ఏంజల్స్ సిటీని ఎవ్వరు కూడా కాపాడలేకపోయారు. ఎవరు కాపాడాలి? దేవుడే, యెహోవాయే. దేవుడు మాత్రమే కాపాడగల శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఈ 2025వ సంవత్సరంలో నిన్ను నన్ను కష్టాల నుంచి, రోగాల నుంచి, అప్పుల నుంచి, వ్యాధుల నుంచి, కష్టాల నుంచి, అవమానాల నుంచి ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి? గట్టిగా చెప్పండి, ఎవరు కాపాడాలి? ఇప్పుడు చప్పట్లు కొట్టు. దేవుడే నిన్ను కాపాడాలి, ఇంకెవరు కాపాడలేరు. నువ్వు అనుకోవచ్చు, నా భర్త నన్ను కాపాడుతాడు అని, నా భార్య నన్ను కాపాడుతుంది, లేదా మా అత్త మామ నన్ను కాపాడుతారు, లేదా మా స్నేహితుడు కాపాడుతాడు, లేదా మా నాయకుడు కాపాడుతాడు. అవునా? ఇలాంటి ఆలోచనలు చాలా మనసులో ఉంటాయి. నేను చెప్పనా అమ్మా, ఒక మాట చెప్పనా? అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఒకడికి భార్య చనిపోయింది అనుకోండి, సంవత్సరం తిరగకుండా, చెప్పండి, సంవత్సరం తిరగకుండా వినపడలేక మళ్ళీ ఎప్పుడు వాడు చచ్చిపోయిన వారి భార్య సంవత్సరం కాకముందే పెద్దలు అంటారు, రే సంవత్సరం కాకముందే నువ్వు పెళ్లి చేసుకోవాలరా అంటాడు. వాడు హాయిగా హ్యాపీగా పెళ్లి చేసుకుంటాడు. అవునా కదా? వదిలేద్దాం. భర్త చనిపోయాడు, భార్య కూడా చనిపోద్దా అమ్మా? చనిపోతాడా? దరిద్రుడు సచ్చి పిడిపోయింది, తాగి తాగి సంపుతున్నాడు, వేసి పోయింది, దరిద్రం పోయింది అనుకుంటుంది కదా. పోనీ భర్త చనిపోయి, అయ్యో నా భర్త లేడని ఆమె చనిపోద్దా? ఎవరికి ఎవరు ఈ లోకంలో సంబంధమే లేదు. నువ్వు అనుకుంటున్నావు నా భార్య, నా భర్త, నా పిల్లలు నాది 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 అని. సామెతల గ్రంథం ఏమో తెలుసా? అంతలో వికసించి అంతలో వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది మానవుని జీవితం. సామెతల గ్రంథం క్లియర్గా చెబుతుంది. ఏమని? అరే నీది అంతేరా, నీటి బుడగ లాంటి జీవితం నీది. ఎప్పుడు ఎలుగుతావో ఎప్పుడు ఆరిపోతావో తెలుదురా బాబు, నీ జీవితం అలాగుంటుంది. గడ్డి పువ్వుతో సమానం మన జీవితం. తెల్లవారంగానే ప్రియులారా గమనించండి, అలాగా పొలం గట్టులకు వెళ్తుంటాం. అమ్మా మీరు ఉంటున్నారా? పొలాలకు వెళ్తారా? మీరు ఎవరన్నా పోరా? ఎవరు పోరా? పనులకు పోతారు. పోయేటప్పుడు చూస్తే అండి, అక్కడ ఆ గట్టు చుట్టూ మొక్కలన్నీ ఉంటాయి, పూలన్నీ కాసింటాయి బాగా. థ్యాంక్ యూ నాన్న. చెట్లు బాగా ఇట్లా పూలు భలే ఉంటాయి, మంచుబడి ఇంకా అందంగా కనపడతాయి. తిరిగా పన్నించి నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు చూసావనుకో, ఆ పూలన్నీ ఏమైపోతాయి తెలుసా? కొయిటాకు మట్టల్లాగా వాడిపోయి ఉంటాయి. అవునా కదా? అది మానవుని జీవితం. కానీ దాంట్లో బట్టి మనిషి దానికే గర్వపడుతూ ఉంటాడు. మానవుని జీవితం ఒక యాత్రిక జీవితం, ఒక యాత్రా జీవితం మానవుంది. ఇది టెంపరవరీ పోస్ట్ భూలోకం. భూలోకంలో నువ్వు ఎక్కడ ఎప్పటికీ ఉండటానికి వీల్లేదు. ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. మన్నైనది తిరిగి వెనకటి వల్లనే మన్న అయిపోద్ది. ఎవడు బ్రతికిన ఎవడు ప్రతి ఒక్కడు చచ్చిపోవాల్సిందే. ఈ జీవితం అంతకన్నా శాశ్వతం కాదు. కనుక ప్రియులారా, దేవుని యందు భక్తి ఎవరైతే స్థిరంగా ఉంటారో, యెహోవాయే నిన్ను, చదవండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎప్పుడు ఎంత సుకుమారంగా పెంచుతున్నాడండి దేవుడు మనల్ని. మీరు వాక్యం విన్నారా? ఎంత సుకుమారంగా అంటే, మన పాదాలు కందకుండా ఆయన అరచేతులలో మనల్ని ఎత్తి పట్టుకొని నడిపిస్తున్నాడు. హల్లెలూయా! బిగ్గరగా చెప్పండి అమ్మా. దేవుడు అంటున్నాడు తెలుసా, అయ్యా పగలు ఎండ దెబ్బ అయినను తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను 25వ సంవత్సరంలో, నేను చెబుతున్న ప్రియులారా, ఎవరైతే
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తారు. ప్రియులారా బాగా వినండి, ఉత్తుత్త భక్తి వద్దు. దేవుడు అంటున్నాడు, నేను మీకు దయాకిరీటాన్ని ఇస్తున్నా, ఆ దయాకిరీటాన్ని మీరు వాడుకోండి. నేనే మిమ్మల్ని కాపాడేది, ఇంకెవ్వరి భూలోకంలో ఎవరు కాపాడలేరు. ఎవరికి ఆ శక్తి లేదు, ఎవరికి ఆ సామర్థ్యం లేదు. నేను మాత్రమే నిన్ను కాపాడుతా. ఎలా కాపాడుతుందో తెలుసా? పగలు ఎండ దెబ్బ. ఇశ్రాయేలు జనాంగమట పాలు తేనెలు ప్రవహించే కానా దేశానికి వెళుతున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఆ ఇశ్రాయేల్ కాదు, మనమే ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గర బానిసలుగా ఉంటే దేవుడు చూచి ఏమన్నాడు తెలుసా? నా ప్రజలు. ఎవరు? నా ప్రజలు, నన్ను ప్రేమించిన వారు, నా ఎడల భయభక్తులు కలిగిన ప్రజలు, వారు కన్నీరు విడుచుట, వారు దుఃఖించుట, వారు బాధపడుట నేను చూడలేను. మోషే రా, వీళ్ళను ఆ ఐగుప్తు దేశం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానా దేశానికి తీసుకెళ్ళు అన్నాడు. ఎక్కడికి? కానా దేశానికి తీసుకుని వెళ్ళు అన్నారు. మీరు గమనించారో లేదో, ఇశ్రాయేలు జనాంగం రోజు ఒక డ్రెస్సు మార్చలే. మనము ఉదయం వేసిన సొక్క సాయంత్రం వేయం, చెమట పట్టింది వదిలేయి, కొత్త సొక్క వేయి. ఈరోజు వేసిన చీర మరుసటి చీర వదిలేయాలి. కానీ ఇశ్రాయేలు జనాంగం వారు ప్రయాణము చేసినంత వరకు వారి చొక్కా మాయలేదు, చెప్పు వారు తెగలేదు. చప్పట్లు కొట్టండి. అన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తే చొక్కా నలగలేదండి. అరణ్యంలో ప్రయాణం చేశారు వాళ్ళు. కానీ ఇశ్రాయేలు జనాంగం ఏమీ లేకుండా వాళ్ళు ప్రయాణం చేశారండి. వారి చొక్కా నలగలేదు, వారి చెప్పుల వారు కూడా తెగలేదు. రాత్రిపూట వారు నడవటానికి అగ్ని స్తంభం, టార్చ్ లైటు దేవుడు వేశాడండి అగ్నిస్తంభాన్ని. దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు తెలుసా ప్రియులారా? నేను చెబుతున్నా, బాగా వినండి. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి విశ్వాసంతో నమ్మకంతో ఆయన సన్నిధానంలో వాక్యానుసారంగా బ్రతుకుతారో వారికి, వారి కుటుంబానికి ఏ తెగులు వారి గుడారమును సమీపించదు. కాపాడువాడను నేనే మిమ్మల్ని కాపాడేది, ఇంకెవ్వరు కాపాడలేరు. మీ కష్టాల్లో కాపాడేవాడిని నేనే. నువ్వు బ్రతికినన్ని దినములు కృపాక్షేమములు నీ వెంట వస్తే మరి ఆయన్ని ఏమంటున్నావు? నువ్వు గుడికి రావాలంటే బద్ధకం, యమహాబద్ధకం. ఎవరికి లేని బద్ధకం క్రైస్తవులకే. ఆదివారం ఆరాధన అని తెలుసు, ఆదివారం ఆరాధన ఉంటుందని తెలుసు, దేవుని మందిరానికి రావాలని తెలుసు, కానీ కాళ్ళు రావు. హల్లెలూయా. దేవుడు మందిరానికి రావాలంటే మీకు బద్ధకం అయిపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఏమవుతాడట? చెప్పండి, ఏమవుతాడు? బ్రతుకుతాడు. చప్పట్లు కూడా దేవుని నామని కనపడుతాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? అబ్బే, మనకు దేవుని యందు నమ్మకం ఉండదు. మనకు ఎవరి మీద నమ్మకం ఉంటుంది తెలుసా? ఆ స్థితిలో క్రైస్తవ జీవితం ఉంది. దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా నేను కాపాడుతా. ఇంతకంటే వాగ్దానం చేసే దేవుడు ఇంక ప్రపంచంలో ఎక్కడా యేసయ్య తప్ప. చప్పట్లు కూడా దేవుని నామని కనపడుతుంది. అలాంటి గొప్ప దేవుని విడిచిపెడతాం, అలాంటి గొప్ప దేవుని యొక్క భక్తిని వదిలిపెడతాం. మన జీవితంలో అనేకమైన తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు. బైబిల్ ఏం రాశారు తెలుసా? నేను ముగింపులోకి వస్తున్నా. నా మందిరావరణంలో ఒక్క దినము గడుపుట అంటే వాక్యం బాగా తెలుసు మీకు, కానీ ఆచరణ ఉండదు. వాక్యం తెలుసు కానీ ఆచరణ. క్రైస్తవ సమాజాలు ఎలాగైపోతున్నాయంటే వారు సొంతంగా వారి నిర్ణయాలు తీసుకొని దేవుణ్ణి వదిలిపెట్టే స్థితికి దిగారు. 2025 సంవత్సరంలో దేవుడు నీకు ఒక అద్భుత ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. నువ్వు భయపడద్దు, నేను కాపాడుతా. ఐ ఆమ్ ది సేవియర్,
ఐ ఆమ్ ద ప్రొటెక్టర్, ఐ ఆమ్ ఏ గైడర్, ఐ ఆమ్ ఏ ఫిలాసఫర్. అన్నీ నేనే. అనువాడను నేనే, ఉన్నవాడను నేనే, నిన్న నేడు ఏకరీతిగా మీ మధ్యలో సంచారం చేస్తున్న వాడను నేనే. ఇంకెవ్వరు లేరండి. నువ్వు భయపడొద్దు. సమస్య వచ్చినప్పుడు భయపడతావు. సమస్య వచ్చినప్పుడు చాలామంది భయపడతారు. భయపడొద్దు. కాపాడువాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 25వ సంవత్సరం నేనే మిమ్మల్ని కాపాడుతా. అయితే మీరేం చేయాలి? నా మందిర ఆవరణములో మీరు నివాసము చేయాలి. ఎక్కడుండాలి మీరు? ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి. మీరు ఎక్కడుండాలి? ఉండరు. చింత చెట్టు కింద, యాప చెట్టు కింద, టీవీల కాడ. అందుకే వాక్యంలో రాశారు, అయ్యా కాపాడువాడను నేనే, నా మందిర ఆవరణంలో నివాసం చేస్తే 1000 సంవత్సరములకు సరిపడే ఆశీర్వాదం నేను ఇస్తా. మీరు మీ కష్టాలు, కన్నీళ్ళు, వేదన, దుఃఖము, సమస్యలు, అప్పులు, తిప్పలు రా నా మందిరానికి. 25వ సంవత్సరం నేను వాగ్దానం చేస్తున్నా, నూతన పరుస్తున్నా మీ క్రియలు. ఈ రోజు నుంచి మీరు పాపం వైపు చూడకండి. దేవుడు చెప్తున్నాడు, మీ క్రియలు నూతన పరుస్తా. అంటే మీ నడవడికలు నూతన పరుస్తా, మీ ప్రవర్తన నూతన పరుస్తా. అయితే నువ్వు ఈ దేవుని యందు భక్తి ఉండాలి. దేవుని మందిరంలోకి రావాలి. దేవుని వాక్యం వినాలి. ఏం వినాలి? దేవుని వాక్యం ప్రకారము జీవించాలి. హల్లెలూయా. ఊరికే వాక్యం వింటే కాదు. చాలామంది వాక్యం వింటారు. నేను ఇలా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ప్రకారం జీవించాలి. నువ్వు వాక్యానికి నువ్వు కట్టుబడాలి. వాక్యం కోసం ప్రాణత్యాగం చేయాలి. వాక్యం కోసం గంటలు గంటలు కూర్చోవాలి. వాక్యం వినాలి. వాక్యము అనుభవించాలి. వాక్యంలో మనం ప్రయాణం చేయాలి. ఈ నూతన సంవత్సరం ఎవరైతే వాక్యాన్ని శుద్ధిగా వింటారో, భయభక్తుల చేత వింటారో, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు, చప్పట్లు కొడదామా? నిన్ను బ్రతికించేది వాక్యం. నిన్ను బ్రతికించేది వాక్యం. నిన్ను బ్రతికించేది వాక్యం. నిన్ను శుద్ధి చేసేది వాక్యం. నిన్ను పరలోకానికి చేర్చేది కూడా వాక్యమే. వాక్యం వినటానికి టైం పెట్టాలి. టైం స్పెండ్ చేసుకొని రావాలి. మందిరానికి వచ్చేప్పుడు ఎలాగ రావాలి తెలుసా? ఈరోజు నేను వాక్యం వింటా, వాక్యం ప్రకారం జీవిస్తా, వాక్యం నా హృదయంలో ఫలించాలి. ఇలాగా రావాలి. ఎప్పుడెప్పుడు వదిలేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా? మన వాళ్ళు వచ్చేదంతా ఐడియాతోనే వస్తారు చాలామంది. ఎప్పుడెప్పుడు చెప్తారా, ఎప్పుడెప్పుడు వదిలిపెడతారా, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, పడుకుందామా అని. అవునా? కానీ ఎలాగ రావాలి తెలుసా? వాక్యము నా శరీరములో నాటుకుపోవాలి. వాక్యానుసారంగా జీవించే శక్తి నాకు కావాలి. ఆ వాక్యము నా హృదయంలో నీరు గట్టి ఫలింపచ్చు. ఈ అవగాహనతో, ఈ దృష్టితో దేవుని మందిరానికి వస్తే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీకు ఎండ దెబ్బ తగలదు. ఇంకోటి ఏంటి? వెన్నెల అంటే ఏంటో తెలుసా? 24 hours, 24 గంటలు నిన్ను కాపాడువాడు కునకడు. చప్పట్లు కొట్టండి. ఇంతకంటే వాగ్దానం ఇంకా ఎవరు చేయలేరండి ప్రపంచంలో. ఆయనకు నిద్రే లేదండి. ఒక రాశారు, నిన్ను కాపాడువాడు కునకడు. దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడేవాడును నేనే. అయితే నేను ఎలాగుంటాను తెలుసా? నేను కునకను, నిద్రపోను. 24 hours, 24 గంటలు నేను అందరినీ చూస్తుంటా. ఎవరికి ఏ కష్టం ఉంది, ఎవరికి ఏ కన్నీరు ఉంది, ఎవరికి ఏ రోగం ఉంది, ఎవరికి ఏ జబ్బు ఉందో నేను చూస్తుంటా. దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, ప్రతి ఒక్కరిని కాపాడటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ 2025వ సంవత్సరం దేవుని వాగ్దానం, నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. నిన్ను కాపాడేది యెహోవాయే. మనుషులు నమ్మకండి, పరిశుద్ధ గ్రంథమైన వాక్యాన్ని నమ్మండి. వాక్యానుసారంగా జీవించండి. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదంతో నిన్ను కాచి కాపాడి సంరక్షించునుగాక. తలలు వంచి చిన్న ప్రార్థన. దేవుడు అంటున్నాడు, ఈ 2025వ సంవత్సరంలో నిన్ను కాపాడేవాడు నేనే. ఏ కష్టం వచ్చినా నడగండి. 25వ సంవత్సరం
సంపూర్ణమైన ఆశీర్వాదముల చేత నేను నింపాలని ఇష్టపడుతున్నాను. ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు నా యందు నమ్మిక ఉంచుతారో అతి వారందరికీ నేను తోడుగా ఉంటాను. ఈ 2025 సంవత్సరం కళ్ళు మూసుకొని విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింప చేయండి ప్రభువా. 25 సంవత్సరం ఆశీర్వాదకరంగా మార్చండి. మా కన్నిటిని పన్నిటిగా మార్చండి. మా దుఃఖ దినములు సమాప్తం చేయండి. ఇది మొదలుకొని నూతన క్రియలు మా సంఘములో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన చేయండి. మా సంఘ పెద్దలను, సంఘ కాపరిని, సంఘ పాస్టర్ను, వారి పరిచర్య, వారి కుటుంబాలను, సంఘములో ఉన్న ప్రతి కుటుంబము జీవము కలిగిన సంఘముగా మార్చండి అని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, ఉత్తబడిన వాక్యమును నీరు గట్టి ఫలింపచేసి సమృద్ధైన ఆశీర్వాదాలతో సంఘాన్ని నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.